ఇప్పుడు నా ట్రైన్ 10లో 8 కాదు 9 మందికి నచ్చింది. ఎవరో ఒక్కరికి నచ్చల. దట్స్ మై కాన్ఫిడెన్స్. శాంపుల్ వదిలాను, అది కూడా హిట్ అయింది. పోస్టర్లు వదిలాను, అది కూడా హిట్ అయింది. సినిమా గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ అని నేను నమ్ముతున్నా. నేను రిలీజ్ చేస్తే ₹1 కోటి 2 కోట్లు రావచ్చు, పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తాయి అంటున్నా. బొమ్మల మ్యాటర్ ఉంది. ఇప్పుడు మొత్తం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు పెట్టిన బడ్జెట్ 1.5 కోటి దాదాపు 2 కోట్లు. 2 కోట్లు. ఒక డౌట్ ఉంది ఓపెన్ గా, ఇఫ్ యూ చెప్పాలనుకుంటే చెప్పు, నిజంగా 2 కోట్లు సినిమాకి అయ్యిందా? 2 కోట్లు వర్త్ 2 కోట్లు అయింది. వర్త్ మీకు విజువల్ కనపడట్లేదు. లారీ కొన్నా సినిమా కోసం, లారీ యార్డ్లో లారీ పార్క్ చేశా. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, పెద్ద పెద్ద గూన్స్ ఉన్నారు, 9 ఫైట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ 7-8 లక్షలు వేసుకున్నా 9 ఫైట్స్ ఎంత అవుతాయి? అవే ₹1 కోటి అవుతున్నాయి ఫైట్స్. మ్యూజిక్ ఏంటి, డిఏ ఏంటి, కలర్ కరెక్షన్ ఏంటి, హార్డ్ డిస్క్లు ఏంటి, లొకేషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, అండ్ కెమెరాస్ ఏంటి, చాలా ఉన్నాయి కదా. అడిగారు బ్రదర్ ఈ క్వశ్చన్, ఎందుకు 2 కోట్లు అయిపోయిందని సినిమాకి? 2 కోట్లు ఇంకా ఎవరు అడగలే అంటే ఎవరు అడగాల? జనరల్ గా 2 కోట్లు అయిందా అని చెప్పి క్వశ్చన్ వచ్చిందా? అవును, అయింది, సినిమాకి అయింది. బట్ అదే ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? లైట్ మెన్లు అయితే, మేకప్ మెన్లు ఎలా ఉన్నాయి? రేట్లు పెరిగినాయి, కాల్ షీట్లు పెరిగాయి. కరోనా ముందు వేరుండే, ఇప్పుడు కాల్ షీట్లు వేరున్నాయి. అండ్ నిజంగా అయింది, డబ్బులు అయింది. రామగుండం మైనింగ్లో చేసాం, వికారాబాద్ ఫారెస్ట్లో చేసాం, శ్రీశైలం ఫారెస్ట్లో చేసాం, అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం, అమీన్పూర్లో చేసాం, గట్కేసర్లో చేసాం, పొద్దుటూరులో చేసాం, మైదుగూరులో చేసాం. ఇన్ని ప్లేసుల్లో లారీ తిప్పాలి. నా లారీ డీజిల్ అవుతుంది. 1 లీటర్కి లారీ ఎంత వస్తుంది తెలుసా? మైలేజ్ 1 లీటర్కి 2.5 కిలోమీటర్ వస్తుంది లారీ మైలేజ్. ఇన్ని కిలోమీటర్లు నా లారీని తిప్పాలి. ఇంకా చూడండి దాన్ని బట్టి, అంటే డీజిల్కే అయింటుంది. ఒక 10 లక్షలు డీజిల్కే అయింటుంది లారీకి, అంటే మేము చేసిన ఫైట్స్కి తిరగడానికి. సో కమింగ్ టు యూ, అంటే ఆల్రెడీ మీరు చాలా చూస్తున్నారంటే, ఓకే యూ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, దే విల్ సమ్ కాస్టింగ్ డైరెక్టర్స్ విల్ ఇంట్రడ్యూస్ టు సమ్ పీపుల్ అండ్ దే విల్ మే టైమ్ పాస్. So what was your reaction when he is doing the film? My reaction, see, doesn't matter how many. Is that do you think that will he do the film, or he is the same guy who is making some time pass? No, actually, see, the thing is that it doesn't matter how many bad experience you're gonna have and you meet a false people, but still you have to be positive. Yeah. You know, yeah. So definitely when I was connected to him, the way he approached me. He didn't waste my time actually. He immediately said, yeah, I'm signing you. You are going to be my heroine. And he was very serious. That day itself, he narrated me the story. Okay. Yeah. And the second hand, again, he called me. Then he was giving me all the updates. Yeah, this is your costume going to be. This is short of, character you're going to be. And this is my look is going to be. So every day, he was like, keep posting me, keep updating me about the movie. There is no rubbish things apart from, just about the project, about the movie. That is how I got to know about his seriousness about the film. నేను బాగా వీళ్ళు తెలుగు వాళ్ళందరితో విసిగిపోయిన తర్వాత ఆమె లాస్ట్ లో అయింది, జస్ట్ 15 days before we met, shoot before. Then those 15 days is completely about the movie itself. Movie గురించి, costumes, makeup, you're going to have tan look, you're going to have a very de-glamorous look, that sort of everything discussion. అంటే ఎందుకు అడుగుతానంటే బ్రో, చాలా మంది చెప్తుంటారు ముంబై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, మేనేజర్స్తో కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు అన్ని ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చున్నాము, చాలా ఇబ్బంది పడ్డాం అని చెప్పున్నా. డూ యూ ఎవర్ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ casting couch and all? Yeah, it is there, it is everywhere. Fortunately I haven't faced it actually. Okay. But yeah, it is there. Like I mean, it's not like if you have not faced anything, it doesn't mean that doesn't exist. It exists. It's a harsh reality. Okay. And I'm very grateful about it that my first movie itself was Srikanth Reddy. Yeah. And he spoke very high about you in previous interview that you met with an accident even though you continued with your shoot and you're not willing to stop it. Yeah, it happened. It happened after a couple of days of shoot. And I have seen some pictures on it. You have some scars. Yes. Now though it's fed out, and also the bit which is left I have concealed with the makeup. So yeah, I got this scar on my head, my hand, and still through makeup I tried to conceal it. I got scar on my stomach as well. So yeah, when it happened, I was feeling so bad. More than myself, I was feeling bad about him because I knew how passionate he is and how much money is there on daily cost. There was so much money was also involved now. So I was not feeling well for him. So I was like, okay, I mean, like, I also gave him multiple options also. If you want to replace me, you can replace me. He also said the same thing. If you want me to replace, because I know the kind of scar I got and I was bleeding badly that time. So I thought it is going to take another 25 to 30 days to recover. And I don't know whether we'll be able to postpone, or delay the movie. So that's why I given him those options. But thankfully, I recovered speedily so that we could conceal the scar and then we continue the shoot.
And there is a myth in the Telugu film industry that when a girl or a heroine worked for a small pictures, and she may take long time to get into big pictures to act with besides stars or better actors. So do you have heard about it? Sorry, Did you know actually, about it? sorry, So I'm not- when I'm you not are getting doing your- when you read a film with a small actor or upcoming actor, Yeah, yeah. then you will stick to the only upcoming films, like very one first hero, debut heroes, only that kind of things, and you're not going to act with some Big stars, heroes big and heroes or See, no. I don't think I'm going to focus on whether who's going to, play the role against me. I think more focus will be the kind of character I'm getting. I Okay. would like to do a different kind of role. Okay. That would be my focus, not Okay. who is the actor beside me, whether it is a new or somebody well known, because we all are new. Actually, we all are starting. But